మొత్తం వేసేసుకోవాలి. ఆకుకూర ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, చింతపండు, టమోటా, ఆనియన్స్, వెల్లిగడ్డ, సాల్ట్, పసుపు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆయిల్. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పైకి పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా పప్పుకి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ వేసుకోండి, మీ ఇష్టం అది. వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి 4 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ మొత్తం పోయింది. పప్పు తీసేసుకొని ఎలుపుకుందాము. నేను పోపుకి ఎండుమిర్చి, ఆనియన్స్, తెల్లగడ్డ తీసుకున్నాను. పప్పు ఎలా ఎనుకోవాలో చూసుకుందాము. పప్పులో నుంచి వాటర్ మొత్తం సపరేట్ చేసేసాను. ఇప్పుడు పప్పు ఎనుపుకుందాము. చూడండి, పప్పు గిద్దె తీసుకొని మొత్తం బాగా ఎనుపుకోవాలి మెత్తగా. చూడండి, పప్పు బాగా మెత్తగా ఎనిపేసుకున్నాను. ఇప్పుడు వంచి పెట్టుకున్న వాటర్ని ఇందులోకి వేసేసుకుందాము. చూడండి, వాటర్ మొత్తం పోసేసుకున్నాను పప్పులో కొట్టివి. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టేసుకుందాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసేసుకుంటున్నాను. అవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయితేనే కదా ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డలు వేసుకున్నాము. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గేదాకా మగ్గించుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా ఎర్రగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు పోపు తీసుకెళ్ళి పప్పులోకి వేసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, పప్పులోకి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.